మాస్క్ మ్యాను లవ్ గురు దొడవలు కొడతాడంట. నేను నిజంగా షాక్ అయిపోయినా ఒక్కసారిగా. ఎందుకు అనుకుంటున్నారు? ఆయన అందరినీ ఒక మంచిగా మైమరిపించి ఒక మ్యూజిక్ పెట్టి వైఫ్ అండ్ హస్బెండ్ అందరు కపుల్స్ని ఒకరిచే ఒకరు పట్టుకొని ఇక కళ్ళు మూసుకొని ఈ లోకాన్ని మర్చిపోండి అయితే చెప్పిండనమాట. అక్కడ దాకా బాగానే ఉంది. ఇక దాని తర్వాత ఇక ఒక్కొక్కరుగా వచ్చి మీరు మీ వైఫ్ తోటి ఇదే మనకు ఆఖరి రోజు అనుకున్నప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ విషయం చెప్పండి అన్నప్పుడు ఇక దాని గురించి అంటే మాస్క్ మ్యాన్ దౌడ వలవుతాడంట. నేనైతే నిజంగా షాక్ అవుతున్నా, మళ్ళీ షాక్ అవుతున్నా. ఎంత లవ్ చేస్తున్నాడంటే వాళ్ళ వైఫ్ని గింత లవ్ ఎవరు చేయరేమో అనిపిస్తుంది. వామ్మో ఏంటో మరి ఈయన గురించి మాట్లాడుకుందాం మస్తు. ముందుగా మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి అనమాట. ఇక మనమైతే ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటిసారి ఛానల్ చూస్తున్నారా? ప్లీజ్ లైక్ కొట్టండి. అయితే ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఫస్ట్ అయితే ఇక మ్యూజిక్లు, సాంగ్స్, కపుల్స్, హగ్గులు, ముద్దులు. వామ్మో ఇది నిజంగా షో ఎట్లుందంటే మ్యాక్సిమం జనాలకి ఇటువంటి షో అయితే అస్సలు నచ్చదు అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌసే ఉంది. బిగ్ బాస్ హౌస్లో కొంచెం పట్టుపట్టి డ్రెస్సులు, ఇంకా కొంచెం ఓవర్ యాక్టింగ్లు, లవ్ కంటెంట్ ఏదైనా ఉందనుకోండి, అప్పట్లో జనాలు అయితే మస్తు సీరియస్ అయిపోయారు. బిగ్ బాస్ షో అసలుంటిదే వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అటువంటి కంటెంట్ ఇస్తే. ఇక లవ్ కపుల్స్ అని చెప్పేసి మేము ఇంకా అంతకుమించి ఇస్తామంటే మీరు ఎంత లవ్ మ్యారేజ్, ఎంత రిలేషన్షిప్లో ఉన్నా, ఎంత వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా కానీ ఒక పబ్లిక్లో ఒక నేషనల్ టెలివిజన్ షోలో ఒక షో నడుస్తుంది అన్నప్పుడు కొంచెం పద్ధతిగా మినిమం పాటించాలి. ఇక అది కూడా పాటించకుండా మేము విచ్చలడిగా షోలో ప్రవర్తిస్తామంటే జనాలు యాక్సెప్ట్ చెయ్యరు. ఏమంటారు? ఖచ్చితంగా కామెంట్లు అయితే రాయండి. అయినా నాకు ఇట్లా కొంతమందిని చూస్తూ ఉంటే మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు, కంటెంట్ ఇస్తున్నట్టు కెమెరా కోసం అని చెప్పేసి అనిపిస్తుంది. ముఖ్యంగా మాస్క్ మ్యాన్ దౌడవలగొడతాడంట లవ్ గురుది. నేనైతే షాక్ అయిపోయినా. ఏంటి, ఎందుకు ఇట్లా దౌడవలగొడతా అంటున్నాడు, అసలు ఎందుకు అని చెప్పేసి ప్రోమో చూసినప్పుడు షాక్ అయిపోయినా. ఎపిసోడ్ చూస్తే కానీ అర్థం కాలేదు నాకు నిజంగా మెంటల్ ఉందని చెప్పేసి. మీరు ఏమని అనుకోండి, మరి ఇంత ఓవరాక్షన్ చేయడం అవసరమా చెప్పండి. ఇప్పుడు మనం ఒక షోకి పోతున్నాం, ఆ షోకి వెళ్తున్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటన్నిటికీ మనం యాక్సెప్ట్ చేస్తే ఆ షోకి ముందుకు పోవాలి. లేదు అంటే ఇంట్లో కూర్చోవాలి గమ్మున. బిగ్ బాస్ హౌస్లో అట్లనే చేసిండు. నేను అందరికీ మీరు అని సంబోధిస్తాను, నాకే ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం తెలుసు, నాకే అన్నీ తెలుసు, నేనే అంత ఓవర్ యాక్షన్ మంచిగా యాక్ట్ చేస్తాను, ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉంటాను, మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పిండు. ఏముంది, కొన్ని రోజులు ఉన్నాడు, తర్వాత వెళ్ళిపోయాడు. ఇక ఈ ఓవర్ యాక్షన్ తట్టుకోలేక హౌస్లో ఉన్న వాళ్ళు కానీ బయట జనాలు కానీ అరే కామన్ మ్యాన్గా నువ్వు సపోర్ట్ చేద్దామని ఏ కోణంలో చూసినా కానీ ఏదో ఒక లొల్లి పంచాయతీ, ఏదో ఒక పెంట, ఏదో ఒక ఓవర్ యాక్టింగ్, ముడిచిలాగా మూసుకొని కూర్చున్నాడు, ఇంత అన్నం తినకపోవడు, అలగడము, ఇదంతా అవసరమా నాకు అనిపించింది. నిజంగా నాకు అస్సలు నచ్చలేదు బిగ్ బాస్ హౌస్లో కూడా. ఇక్కడ కూడా సేమ్ అదే బిహేవియర్, అదే కంటెంట్, అదే ఓవర్ యాక్టింగ్. అసలు చెప్తున్న హరిత గారిని చూస్తూ ఉంటే నిజంగా జాలేస్తుంది, బాధ అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది. ఆయనతో అంత గట్టిగా మాట్లాడలేకపోతుంది, గట్టిగా అరవలేకపోతుంది, గట్టిగా ఇది కాదని చెప్పలేకపోతుంది. ఆయన తానా అంటే తందానా అంటుంది అనమాట. సేమ్ అదే చెప్తుంది. అరే ఇప్పుడు నీకు కంటెంట్ నచ్చలేదు, ఆ షో కాన్సెప్ట్ నచ్చలేదు, రఘు గురి ఇచ్చిన కాన్సెప్ట్ నీకు నచ్చలేదు అన్నప్పుడు శేఖర్ మాస్టర్ అంటున్నారు, నటరాజ్ మాస్టర్ వాళ్ళని పిలిచినప్పుడే మీరు లేదు నేను ఇది వినలేను, చూడలేను, చేయలేను అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఫస్టే. నిజంగా హౌస్ మేట్స్ అందరూ చెప్పినప్పుడు మిగతా వాళ్ళందరూ కపుల్స్ అందరూ యాక్సెప్ట్ చేసి కూర్చున్నారు, మీరు కూడా కూర్చున్నారు, విన్నారు, ఓకే బాగానే ఉంది. తర్వాత వాళ్ళు మీ పేరు పిలిచినప్పుడు గురూజీ నేను మీకు రెస్పెక్ట్ ఇస్తాను, ఎవరు ముందు మీరు అని చెప్తాను, లవ్ గురు గారు మీరు అని చెప్పేసి ఏంటి బుద్ధున్నాడు అని ఇటువంటి క్వశ్చన్స్ ఇటువంటి కంటెంట్ చెప్తాడా, ముంగట ఉన్నారు కానీ పీక్తుంటే ఒకటి అంటే ఏంటది? అంత పెద్ద నేషనల్ టెలివిజన్ షోలో ఒక వ్యక్తికి డిస్రెస్పెక్ట్గా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా కామెంట్లు అయితే రాయండి. అండ్ ఇంకొకటి ఇక ఇక్కడైతే నటరాజ్ మాస్టర్ గారు వాళ్ళ వైఫ్ తోటి నిజంగా అర్జున్ రెడ్డినేమో కొంచెం సూపర్ 16 years లవ్ అంట వాళ్ళది. అంటే వాళ్ళు లైఫ్లో వాళ్ళు ఎన్ని గొడవలు, ఎన్ని లొల్లు, ఎంత ప్రేమ, ఎంత చూసి ఉండొచ్చు. సో అంత చేసుకుంటూ వస్తూ మళ్ళీ కలిసి ఉంటూ మళ్ళీ ఇటువంటి షోకి వచ్చారు అంటే నిజంగా సూపర్ అనిపిస్తుంది. అండ్ వాళ్ళిద్దరి మధ్యన ఒక డిస్టర్బెన్స్ వచ్చిందంటే దాని గురించి కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. సో అవన్నీ తీసేసి కూడా మళ్ళీ వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు అంటే నిజంగా సూపర్. అసలు నాకు మంచి అనిపిస్తుంది వాళ్ళని చూస్తూ ఉంటే. వాళ్ళు ఏం కంటెంట్ ఇవ్వడానికి ప్రవర్తిస్తుంటే ఏం కనబడతలేదు. ఓకే
వాళ్ళు ఎలా ఉండాలనుకున్నారో అలాగే ఉన్నారు. ఇక వాళ్ళైతే ఒక కాన్సెప్ట్ ఇదే లాస్ట్ డే అన్నప్పుడు ఇక వాళ్ళ తరపున వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ అమ్మ గురించి నాగరాజ్ మాస్టర్ వాళ్ళ మమ్మీ గురించి మాట్లాడుతుంటాం, ఎమోషనల్ అయిపోవడము ఇదంతా కొంచెం ఒక స్టోరీలాగా చెప్పిండు. ఇక ఫుల్ ఎమోషనల్ మంచిగా అనిపించింది. ఇక దాని తర్వాత ఒక్కొక్కరు జంటలు అయితే వచ్చారనమాట. శాండ్రా మహేష్ వాళ్ళు వచ్చారు. శాండ్రా మహేష్ సమప్రయాణం వాళ్ళు నీ వచ్చి నుంచే నాకు జీవితం అంటే తెలిసింది, నువ్వు వచ్చి నుంచే నాకు బతకడం తెలిసింది అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడారు అనమాట. సో నిజంగా శాండ్రాకి అయితే ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది, ఇంకా తనది పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో అదంతా ఇష్యూ ఉందనమాట. అదంతా అయిపోయిన తర్వాత అదే విడిపోయారు, ఇంకా నా లైఫ్లో మళ్ళీ ఎవ్వరు రారు అనుకున్న టైంకి మహేష్ వచ్చిండు, ఇదంతా చెప్పింది కదా. నిజంగా ఒక అమ్మాయిని అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నాడంటే గ్రేట్ పర్సన్ అనిపించింది నాకు మహేష్ గారిని చూస్తూ ఉంటే. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది, ఈ జంటల మధ్యలో పేషెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయేమో అనిపించింది. ఎందుకంటే శాండ్రాను బాగా ఆమె అలిగిన చేసిన లొల్లి పంచేది ఏం చేసినా కానీ బాగా బుజ్జగిస్తున్నాడు, బాగా సంజాయిస్తున్నాడు, కొంచెం పేషెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయేమో ఈ అబ్బాయికి అన్నట్టుగా అనిపించింది. ఇక వీళ్ళిద్దరు ఇది అయిపోయిన తర్వాత అయితే అక్కడ లవ్ గురు ఏం చెప్తాడంటే, అక్కడ కలర్ ఉంటుంది, ఆ కలర్ని ఇక్కడ హార్ట్ మీద అతికించమని చెప్తాడు అనమాట చేయితోటి. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి జంట వచ్చేసి సోనియా అండ్ సిద్ధు, వీళ్ళిద్దరిది అయితే నిజంగా క్యూట్ లవ్ స్టోరీ, క్యూట్ జంట మంచిగా అనిపిస్తుంది వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే. వాళ్ళు ఏమంటున్నా ఆయన వాళ్ళిద్దరిని పిలిచినప్పుడు ఆయనకంటే ముందు ఈవెన్ చెప్తుంది అనమాట, ఇదే లాస్ట్ డే అన్నప్పుడు అంతకంటే ముందు నాదే లాస్ట్ డే అని చెప్పేసి. నిజంగా వినడానికి మాట్లాడడానికి ఎట్లా అనిపిస్తుంది నిజంగా హరీష్ గారు అన్నట్టు. కానీ ఒక షోకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది చేయాలి, లేదు అంటే వెళ్ళిపోవాలి, అంతకుమించి ఇంకేం లేదనమాట. ఇక వాళ్ళిద్దరిది. ఇక తర్వాత జాను బాను వీళ్ళిద్దరు కూడా నిజంగా మంచి జంటలాగా అనిపిస్తుంది. మరీ కంటెంట్ ఇద్దామని ఏమంతా ప్రవర్తిస్తలేరు, అంటే కెమెరా కోసమే యాక్ట్ చేస్తున్నట్టు ఏం లేదు, రియల్గానే అనిపిస్తున్నారు, మంచిగానే ఉన్నారు అనిపిస్తుంది. వీళ్ళు లైఫ్ లాస్ట్ డే అని చెప్పేసి వీళ్ళు కూడా కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇక అవన్నీ గుర్తుంచుకోవాలని ఈరోజు పండగ కదా, ఏదో చూసిన ఎపిసోడ్ చూసి నాకైతే మెయిన్ పాయింట్స్ నాకు నిజంగా హరీష్ గారి మీదనే ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ తోటి వాళ్ళు ఏమేమి చెప్పాలనుకుంటున్నారు అన్నీ చెప్పి ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, హగ్ చేసుకుంటున్నారు, ఎమోషనల్ అయిపోతున్నారు, మస్తు ఎమోషనల్ అయిపోతున్నారు. అమ్మకి ఇంతగానము వీళ్ళే ఉన్నారు ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ. ఆ భార్యలు చంపుతున్నారు, భార్యల్ని భర్తలు చంపుతున్నారు, టీవీలనేమో వీళ్ళే చేస్తున్నారంటే స్క్రిప్టెడ్ షో కదా, అట్లే ఉంటుంది లేండి. ఇక దీని తర్వాత జానుబాను అయిపోయిన తర్వాత నాకైతే వాసంతి కళ్యాణ్ని చూస్తూ ఉంటే నిజంగా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళంత ఓవరాక్షన్ చేయడం లేదు, వాళ్ళంతగానో ఏమంత కెమెరా కోసం కంటెంట్ ఇద్దామని అట్లా ఎక్కడ ఏం లేదనమాట. వాళ్ళు ఎలా అయితే ఉన్నారో అలాగే ఉన్నారు, ఇంట్లో ఎలా ఉన్నారో హౌస్లో అలాగే ఉన్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్యనే ఈ సోనియా సిద్ధు అండ్ ఇంకొకటి అంజలి పవన్ వాళ్ళు చిచ్చు పెట్టాలని చూస్తున్నారో అనిపిస్తుంది. కలిసి ఉన్న వాళ్ళంటే విడదిద్దామని చూస్తున్నారో ఏమో అనిపిస్తుంది అనమాట నిజంగా. ఎందుకంటే అతను వాళ్ళు అంటున్నారు నీతో ఉండకుండా వేరే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు కళ్యాణ్ అని చెప్పేసి. లేదు, వాసంతికి క్లారిటీ ఉంది ఇతను ఎలా ఉన్నాడు అనేది, కానీ వీళ్ళే ఎక్కువ ఓవరాక్షన్గా చేసి అట్లా చేస్తున్నారు. అది జర ఓవర్ అనిపిస్తుంది అనమాట నాకు. మరి మీరేమంటారు ఖచ్చితంగా చెప్పండి. ఇక వాళ్ళిద్దరైతే చెప్పారనమాట, ఆయనకు చాలా కోపం ఎక్కువనంట, యాటిట్యూడ్ ఎక్కువనంట. ఒకనొక టైంలో వీళ్ళు ఎంగేజ్మెంట్ అయినప్పుడేమో ఈయన గురించి బ్యాడ్ ఇంకా ఏదో చెప్పినా కానీ ఈమె నమ్మకుండా ముందుకు వచ్చి తను పెళ్లి చేసుకొని ఇట్లా ముందుకు రావడం అనేది నిజంగా సో సూపర్ అని చెప్పేసి చెప్తాడు. నిజంగా క్లారిటీ ఉంది. కొంతమందికి వీళ్ళు అర్థం కావడం లేదు అనుకుంటారు, కానీ వాళ్ళిద్దరి మధ్యన మంచి అండర్స్టాండింగ్ ఉంది, మంచి క్లారిటీ ఉంది, మంచిగానే ఉంది కాబట్టి వాళ్ళు ఈ షోకి వచ్చారు, ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అనిపిస్తుంది. సో ఇదొకటి. ఇంకెవరు వచ్చారు వాళ్ళ పేరు, సో అంజలి పవన్ వచ్చారు. నాకైతే నిజంగా చెప్తున్నా, అంజలి పవన్ ఖచ్చితంగా కెమెరా కోసం కంటెంట్ ఇస్తున్నారు, కెమెరా కోసమే మాట్లాడుతున్నారు, కెమెరా కోసమే వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. అంజలి పవన్ వాళ్ళు ఏం చెప్పారో కూడా అర్థం కాలేదు అసలు. గుయ్ 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 అని ఆ కెమెరా అది ఉంది కదా లవ్ బర్డ్స్ మెడలో, ఏమి వినపడతలేదు అసలు, సోదిలా కనపడుతుంది. వాళ్ళు ఏం చెప్పారు ఏదో చెప్పారు, పోయారు, హగ్ చేసుకురు, ముద్దెట్టుకురు, అయిపోయింది కథం దుకాణం బంద్ అయిపోయింది. ఇక వాళ్ళది అయిపోయిన తర్వాత శివ్ అండ్ ప్రియాంక జై. నిజంగా చెప్తున్నా, శివు మాట్లాడుతూ ఉంటే నాకు కూడా నిజంగా బాధ అనిపించింది. వాళ్ళ ఫాదర్ గురించి చెప్తున్నాడు చూడు, ఇంత పెద్ద షోలో వాళ్ళ డాడీ తింటాడు, తాగుతాడు, బయట ఎవ్రీథింగ్ ప్రతి బ్యాడ్ హ్యాబిట్ ఉందంట. వాళ్ళ మమ్మీని, వాళ్ళ చెల్లిని, ఆ అబ్బాయిని గింత కూడా పట్టించుకోలేదంట. అసలు వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లి వీళ్ళు ఒక్క దగ్గర, ఆయన ఒక్క దగ్గర అట్లున్నారంట. కానీ
మా డాడీ ఒక మంచి భర్త కాలేడు, మంచి తండ్రి కాలేడు, మంచి బ్రదర్ అవ్వలేడు, కానీ నేను ఒక మంచి కొడుకునైనా అనుకుంటున్నా, నేను కూడా ఒక మంచి తండ్రిని అవుతా, మంచి భర్తను అవుతా అని చెప్పేసి ఇంకా ప్రియాంక గురించి కూడా చెప్తా ఉంటాడు అనమాట. నిజంగా సూపర్, అసలు శివ నాకు నిజంగా మంచిగా అనిపించింది అండ్ ఎమోషనల్ కూడా అనిపించింది అనమాట. బట్ వద్దు, కానీ కొంతమంది ఉంటారు ఇటువంటి దొంగనా కొడుకులు ఉంటారు. నాకు శివ వాళ్ళ ఫాదర్ గురించి అయితే నిజంగా మస్తు కోపం వచ్చింది. ఇటువంటి వాళ్ళు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఎందుకు ముందుకు రావాలి, ఎందుకు పిల్లల్ని కనాలి, ఎందుకు పిల్లల లైఫ్ని ఫ్యామిలీ లైఫ్ని ఖరాబ్ చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. ఇంత బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు వదిలేయాలి వాళ్ళని, ఇక పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, వాళ్ళు ఆ లోకంలోనే ఉండాలి. ఏమంటారు చెప్పండి. నాకైతే నిజంగా బాధ అనిపించింది వాళ్ళు ఏడుస్తూ ఉంటే. అండ్ ఒక మంచి భర్త డెఫినెట్లీ ఈయన అవుతాడు, మంచి తండ్రి అవుతాడు, మంచి కొడుకు అవుతాడు నాకు కూడా అనిపించింది. సో వీళ్ళ తర్వాత నూకరాజు ఆసియా, ఈ నూకరాజు ఆసియా సేమ్ టు సేమ్ అదే రిపీట్ చేసిరు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏదొచ్చినా, అదొచ్చినా, ఇదొచ్చినా, నేను నిన్నే నీతోటే ఉంటాను, నాతోటే ఉంటావు, కలిసి ముందుకెళ్తాం, ఇదే చెప్పారు అనమాట. ఇంతకుమించి కొత్తగా ట్విస్ట్ ఏం లేదనమాట. ఇక ఇంకెవరు చెప్పిన అందరి జంటల గురించి చెప్పిన వీళ్ళు ఏమైనా మర్చిపోతే మీరు కూడా కామెంట్లు అయితే రాయండి. ఇక నాకు హరీష్ గారిదే నిజంగా అస్సలు నచ్చలేదు. అసలు హరీష్ గారిది అయితే చాలా చండలంగా అనిపించింది. హరీష్ గారిది మాట్లాడుతూ ఉంటే సంధ్య బిట్రో వీళ్ళ గురించి మర్చిపోయిన ఏంద్రా బాబు అనిపించింది నిజంగా. వీళ్ళిద్దరి మధ్యన 10 years లవ్ గ్యాప్ అంట నిజంగా, ఏజ్ గ్యాప్. వీళ్ళ లవ్ వచ్చేసి 3 years. అండ్ చెప్తారు అతనికి తెలుగు రాదు, కానీ చాలా బాగా మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్లో అయినా సరే, కానీ ఎక్స్ప్లెనేషన్ సూపర్గా ఉంది. అమ్మాయికి ఆ అమ్మాయి బిట్రో వాళ్ళ వైఫ్కి మమ్మీ లేదు, డాడీ లేదు, కానీ వీళ్ళిద్దరి మీద ఏదైనా గొడవ అయింది అనుకోండి, ఎందుకు మనం గొడవ పడాలి, మనకి ఎవ్వరు లేరు కదా, లొల్లు పెట్టుకుని ఎక్కడికి పోయినట్టు ఏముంది, ఏం లేదు కదా, ఎప్పుడు మీతోటే మనమే ఉండాలి కదా అని చెప్పేసి ఫుల్ ఎమోషనల్. అండ్ ఇంకొకటి, ఈ బీరువాలో డబ్బులు ఉన్నాయి, నగలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండు, మంచిగా చూసుకో అని చెప్పడము ఎమోషనల్ అనిపించింది నాకు కూడా అలా చూస్తూ ఉంటే. అండ్ ఇంకొకటి, తనకి ఏదో బ్యాడ్ హ్యాబిట్ ఉందంట, ఆ బ్యాడ్ హ్యాబిట్ ఒక్కటి మానేసి నువ్వు నాతోనే ఉంటే నాకు ఇంకా హ్యాపీ, మనం పిల్లల్ని కనాలి, పిల్లలతో హ్యాపీగా ఉండాలి అని చెప్తారు చూడు. నిజంగా కొంతమంది మంచిగా ఉంటారు, కానీ వాళ్ళకి ఏదో ఒకటి బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది చూడు, అది ఒక్కదాని వల్ల చాలా సఫర్ అవుతారు చాలామంది ఆడవాళ్ళు. అది ఒక్కటి తీసేసారు అనుకోండి, నిజంగా వాళ్ళ లైఫ్ అసలు చెప్పనక్కర్లేదు, అంత కలర్ఫుల్గా ఉంటుంది. ఏమంటారు. ఇక వాళ్ళిద్దరైతే నిజంగా సూపర్ మంచిగా అనిపించింది, నాకైతే క్యూట్ అనిపించింది. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, భానుది మ్యారేజ్ యానివర్సరీ ఉంటుంది అనమాట. ఇక మనోడు అప్పటికి ఇక ఒకటి కొడతా, లవ్ గురించి తిట్టింది కదా, కొడతా చేస్తా అని చెప్పేసరి కదా, నువ్వు ఎందుకన్నా అట్లా ఇట్లా, ఇది షో కదా, ఇక్కడ అందరు చెప్తున్నాడు, మీరు చెప్పాలి కదా, మీరు ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నారంటే, నా ప్రాణం, నా సర్వస్వం, నా దేవుడు వచ్చి చెప్పినా కానీ నేను దీని గురించి ఫైట్ చేస్తాను, నేను అట్లా చెప్పలేను. ఏంటి అసలు చెప్పలేను. మరి ఇంత లవ్, ఇది నిజమైన లవ్వేనా? నాకైతే హెడ్ఏక్ వచ్చిందండి నిజంగా వాళ్ళని చూస్తూ ఉంటే. అంత వద్దు అనిపిస్తుంది, ఎందుకు అంతగానము అనిపిస్తుంది. నాకైతే నచ్చలేదు. ఇటువంటి వాళ్ళని ఈ షోకి తీసుకోవద్దు. అసలు ఈ షో అసలు చూస్తూ ఉంటే కొంచెం నేర్చుకోవచ్చేమో అనిపిస్తుంది, కొన్ని ప్లస్ ఆర్ మైనస్ ఏమైనా ఉంటే, ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలి ఏంది అనేది. అండ్ ఒక దగ్గరకు వచ్చి యాక్టింగ్ చేసే వాళ్ళ దగ్గర మనం ఏం నేర్చుకోలేము, రియాలిటీగా ఉన్న వాళ్ళ దగ్గరనే మనం నేర్చుకోగలుగుతాం ఏదైనా సరే, అదైతే గుర్తుంచుకోండి. ఇక ఆమె ఏం మాట్లాడతలేదు, హరిత ఏం మాట్లాడతలేదు. హరిత గారు అయితే అసలు నిజంగా ఎందుకు ఈయననే ఒరుతున్నాడు, ఈయననే అరుస్తున్నాడు. మళ్ళీ వీళ్ళు ఒక టాపిక్ మాట్లాడారు ఒక దగ్గర కూర్చొని. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా సరే బాగా మాట్లాడి నిన్ను ఎవరైనా హక్ చేసుకున్నారు అనుకో, నువ్వు హక్ చేసుకుంటావా వాళ్ళని అని చెప్పేసి అడుగుతాడు అనమాట. లేదు నేను చేసుకోను, నా కట్టుబాటు అది నేను చేసుకోను, అట్లా నేను చేసుకోను అని చెప్పేసి ఈ హరిత గారు అంటారు. ఎందుకు చేసుకోవు? నేను కూడా ఎవరిని హక్ చేసుకోను, అర్ధనారీశ్వరురాలు నువ్వు, నాలో సగం, నేను చేసుకోను అని చెప్పేసి ఇద్దరు అంటారు. ఏంది వీళ్ళని మించిన లవ్ ఎవరిది లేదా? అసలు ఏంట్రా నాయన అనిపిస్తుంది నిజంగా నాకు. అసలు షాక్, అసలు సైకో ప్రేమ అంటారు చూడు, గిదే అనిపిస్తుంది అనమాట. ఇక గట్లుంది. ఇంకొకటి ఏంటంటే, ఇక భానుది అదే మ్యారేజ్ యానివర్సరీ అవుతుంది కదండి, అప్పుడు నూకరాజు పిలుస్తాడనమాట.
రండి అన్న అంటే హార్ట్ఫుల్గా మ్యారేజ్ యానివర్సరీ చెప్పినాను చెప్పండి, హార్ట్ఫుల్గా చెప్పినాను చెప్పండి. లేదు రాను నేను, 3 బాలు రాను నేను. ఏంటది, నువ్వు షోకి వచ్చినవా లేకపోతే చుట్టానివా ఇంటలునువా నాకు అర్థమైతే, ఏమైనా ఇంటలను అనుకుంటున్నావా నాకు అర్థం కావడం లేదు. షోకి వచ్చినవయ్యా, షోకి వచ్చినప్పుడు షోలో ఎట్లా ప్రవర్తించాలంటే తెలుసుకొని రావాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నేను రానంటాడు, నిజంగా నువ్వురాజు మస్తు బతుకులాడతాడు, రానంటాడు. ఇక అందరూ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు అనుకోండి, హౌస్లో అందరు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు, ఒక వీళ్ళు తప్ప. ఇక అందరు మంచిగా అనుకుని వీళ్ళు మాత్రమే కొంచెం మింగిల్ అవ్వడం లేదు. ఇంకా తర్వాత మళ్ళీ లవ్ గురు మళ్ళీ ఒక నోటిఫికేషన్ అయితే పెడతాడు అనమాట. ఇక అందరినైతే ఒక గేమ్ పెడదాం అనుకుంటాడు, అందరినీ 3 జంటలుగా విడిపోండి అన్నప్పుడు ఇక నూకరాజు మళ్ళీ నూకరాజే కలుపుకున్నాడు. నూకరాజు జానుబాను వీళ్ళది ఒక గ్రూపు, నూకరాజు జానుబాను ఆసియా హరితరిషు వీళ్ళది ఒక గ్రూపు, ఇక వాసంతి సిద్ధు కళ్యాణి మన అంజలి పవన్ వీళ్ళొక గ్రూపు, ఇక మిగతా వాళ్ళు ఒక జంట మిగిలిపోతుంది. మొత్తం 10 మంది కదా, 3 గ్రూపులు అన్నప్పుడు ఒక గ్రూప్లో 4 అయిపోతారేమో, ఇక అట్లా అయిపోతుంది అనమాట. ఇక తర్వాత షో అయితే అయిపోతుంది, ఎపిసోడ్ రేపు వస్తుంది ఏం జరుగుతుంది అనేది. ఇక దీనిపైన మీ ఒపీనియన్ చెప్పండి. దౌడవాళ్ళోడు ఏంది, సైకోగల ప్రేమ ఏంది, నాకు ఏం అర్థమవుతుంది ఖచ్చితంగా కామెంట్లు అయితే రాయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.